దేవుడు ఆత్మస్వరూపి అని చాలా మతాలు చెప్తాయి. దేవుడు అనంతుడని చాలా మతాలు చెప్తాయి. లేక దేవుడు కరుణామయుడు అని చాలా మతాలు చెప్తాయి. కానీ దేవుడు త్రియేక దేవుడు అని ఏ మతం చెప్పదు, ఏ మత గ్రంథం చెప్పదు. బట్ ఫర్ ద బైబిల్ తప్ప. మనము త్రియేక దేవుణ్ణి చూసినప్పుడు, బైబిల్ గ్రంథంలో మనం అర్థం చేసుకున్నప్పుడు, వారికి ఇచ్చినటువంటి టైటిల్స్ ఒక నామకరణాలు లాంటి వాచకాలు వాళ్ళకి ఇవ్వలేదు. ఏదో పేర్లు పెట్టలేదు వాళ్ళకి. ఈయన యెహోవా అని, ఈయన యేసు అని అట్లాంటి పేర్లు పెట్టలేదు. వాళ్ళకి ఇచ్చిన టైటిల్స్ మనం చూస్తే ఫ్యామిలీ టైటిల్స్ ఇచ్చారు. తండ్రి, కుమార. ఈ తండ్రి, కుమారుడు అనేటువంటి ఈ టైటిల్స్ ఫ్యామిలీ టైటిల్స్ ఇవి, కుటుంబానికి సంబంధించిన టైటిల్స్ ఇవి. కాబట్టి మనకేం అర్థమవుతుందంటే, జగత్తు పునాది వేయబడక మునుపు, ఆదాము హవ్వల్ని సృజించక మునుపు, దేవదూతలను కూడా సృజించక మునుపు, దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు కూడా ఆయన త్రియేక దేవుడు. ఎందుకంటే ఆయన నిన్న నిరంతరం మారని దేవుడు కనుక.